హాయ్ ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇక్కడ 25 7 29 మైనస్ వచ్చింది. 33కి అన్నిటికి 6లు వచ్చేసాయి, మిగతా వాటికి రాలేదు కాబట్టి నేను 7 క్యాలిక్యులేషన్ మీద బెట్ చేస్తున్నాను. క్యాలిక్యులేషన్ వర్కౌట్ అయితే గేమ్ క్లారిటీగా ఉంటుంది. అంటే డబ్బులు పోయినా కానీ అవగాహనతో పోతాయి, మరి ఆ గుడ్డిగా అయితే పోవు. క్యాష్ నెంబర్ 13 వచ్చింది. ఇక్కడ మీరు గమనించుకోండి, 6 టైమ్స్ మనకి బ్లాక్ వచ్చింది కాబట్టి నేను గట్టిగా రెడ్ వచ్చింది అనుకుంటున్నాను. ఎక్కువ టైంలో అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా వచ్చిందని నమ్మకం లేదు, ఎందుకంటే 13 పక్కన 2 నైబర్లు పడ్డా కానీ అది రెడ్ కలర్లోనే ఉంటుంది. రెడ్ కలర్లో ఉండేది కాబట్టి నేను రెడ్ పెట్టేశాను. గేమ్ ఎక్కువ వేగంగా జరగాలంటే అన్ని బెట్లు కవర్ చేసుకొని వెళ్ళాలి. రెడ్ వచ్చింది, మిగతా నెంబర్లు పోయాయి. ఇక్కడ మనం ఇప్పుడు గమనించుకోవచ్చు బ్రో, అది నేను ఎందాకటి గేమ్తో పాటు మళ్ళీ ఇంకో రెడ్ వచ్చిద్దని అనుకుంటున్నాను. ఇక్కడ ఒకటి గమనించినట్టయితే మీరు అక్కడ 3 4 వచ్చింది, 5 టోటల్ నెంబర్ లేదు ఒక వరుసలో, కానీ ఈ వరుసలో 5 టోటల్ నెంబర్ వచ్చింది అనుకున్నాను. 5 టోటల్ అనేది ఎప్పుడు రెడ్డే ఉండేది కాబట్టి మళ్ళీ రెడ్ పెట్టేసాను. $25 పని అయింది ఇప్పుడు చూడండి. అక్కడ నేను చెప్పాను కదా 7 టోటల్కి వేసాను అని చెప్పాను కదండి. 7 టోటల్ హిట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడ ఒక గ్యాప్ తీసుకుని మళ్ళీ పెట్టేసుకుంటే బెటర్గా ఉంటుంది. బెటర్ కంటే ఎట్లా అండి మీకు చెప్పాల్సింది, ఇక్కడ చూడండి మొత్తానికి 25 నుంచి మనకి 3 వచ్చేసింది. 3 వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఒక వేరే నెంబర్ కోసం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే దానికి సంబంధించి లేదా 13కి బెటర్కి ట్రై చేసి 4కి ట్రై చేయాలి. ఇప్పుడు చూసుకుంటే 36 అంటే 25కి 11 క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చేసింది 36. ఇప్పుడు నేను ఒక బెట్ వేస్తాను. బ్యాక్ ఉన్న 4 నెంబర్ టోటల్కి సంబంధించి ఒక నెంబర్ వేస్తున్నాను. ఈ బెట్ పని అయ్యిద్ది ఖచ్చితంగా. డబ్బులు పోయినా కానీ కొంచెం అవగాహన అనేది ముఖ్యంగా. మరి గుడ్డిగా పోగొట్టుకుంటే మనం తెలివి తక్కువ వాళ్ళ మీద పోగొట్టుకున్న వాళ్ళం అవుతాము. కొంచెం అంటే కొంచెం అవగాహన ఉండాలి. ఇక్కడ కూడా అన్నీ 7 క్యాలిక్యులేషన్ పడ్డాయి. నాకేంటి ఇక్కడ ఈ టేబుల్ మీద నమ్మకం పోయింది. ఇంకా నేను వేరే టేబుల్కి వెళ్తాను. ఇప్పుడు స్పీడ్ రూల్ ట్రై చేస్తాను. స్పీడ్ రూలెట్లో చూడండి, అన్ని నెంబర్ క్యాలిక్యులేషన్ ప్రకారం పడ్డాయి. 35కి 2 పడ్డది, 27 పడ్డది. ఓకే, ఇప్పుడు 5కి వేస్తాను నేను. 36 కూడా వేస్తాను. 36 14 ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు అక్కడ ఒక నెంబర్ మిస్ అయింది కూడా మీరు గమనించుకుంటే 6 టోటల్. థర్డ్ డజను ఖచ్చితంగా హిట్ తగిలిద్ది అనుకుంటున్నాను బ్రో. ఎందుకంటే ఇక్కడ మీరు గమనించుకోండి, 25 అంటే నేను దాన్ని 3గా తీసుకున్నాను, -2 చేసి తర్వాత 4గా తీసుకున్నాను. ఆ తర్వాత 6 టోటల్ అనేది పడలేదు, అందుకని నేను 6 టోటల్గా తీసుకున్నాను. 6 టోటల్గా తీసుకొని పెట్టేస్తాను. ఇప్పుడు మళ్ళీ వేస్తాను 6 టోటల్. సిక్స్ టోటల్ ఎక్కడి నుంచి తీసుకున్నానంటే నేను మీరు గమనించుకున్నట్టు
ఇక్కడ 3+2 5 ఉంది, 7 ఉంది, 3+4 7 ఉంది, 4 ఉంది, కానీ 5 ఉంది, 6 అనేది లేదు. 6 అనేది లేదు కాబట్టి నాకు 6 పడిద్దని ఒక నమ్మకంతో నేను 6 కవర్ చేసుకున్నాను. ఇది కూడా పని అయింది. ఇప్పుడు రెడ్ పెట్టేసుకోవచ్చు గుడ్డిగా. ఇది లాస్ట్ బెట్. నేను ఎందుకు వేసానంటే రెడ్ బెట్ 29 పడ్డప్పుడు మ్యాక్సిమం 2 లేదా 7 టోటల్ పడుతుంది. 2 చాలా పడి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ నాకు 7 టోటల్ పడిద్దని ఖచ్చితంగా బ్లైండ్కి వెళ్ళిపోతున్నాను. 7 టోటల్ వచ్చిద్దని అనుకుంటున్నాను. 21. యాక్చువల్గా నేను అనుకున్న టార్గెట్ రీచ్ అయిపోయాను. నేను 18,000 డిపాజిట్ చేశాను. క్యాలిక్యులేషన్ ప్రకారం నాకు 25 తగిలింది. అక్కడ 25 తగిలిన తర్వాత నుంచి నాకు 50 తగిలిన జరిగింది. ఇంకంతటితోటి క్లోజ్ చేయొచ్చు. ఇంకొక బెట్ కొట్టి గేమ్ ఆడిపేస్తాను. ఇక్కడ కాదు, వేరే టేబుల్కి వెళ్తాను. ఇక్కడ కూడా ట్రెండ్ చూసుకుంటే థర్డ్ డజన్లు బాగా నడుస్తున్నాయి. ఇదిగోండి బ్రో 29 పడింది. మళ్ళీ నేను సేమ్ ఇందాక వేసినట్టే అక్కడ వేసినట్టే వేస్తాను. సెవెన్ కూడా వేయాలి. మ్యాక్సిమం 29 పడ్డప్పుడు 7 టోటల్స్ బ్రో. 7 టోటల్ ప్రకారం వెళ్ళిపోవడం. నెట్వర్క్ ఇష్యూ ఏమొచ్చింది. వచ్చింది. పెద్ద పెట్టేసాను. ఎందుకు పెద్ద పెట్టేసానంటే నేను అక్కడ 2 విధాలుగా 10 తర్వాత 5 లేదా 29 తర్వాత 7 టోటల్ 2 ప్రకారం చూసుకున్నా కానీ థర్డ్ డజన్లోనే బెటర్ రావాలి లేదా 6 నెంబర్ రావాలి. 6 పడే ఛాన్స్ ఉంది. మిస్ అయ్యాను. 6 పడకపోతే మటు బెట్ తగిలినట్టు. చెప్పాను కదా బ్రో 32 క్లియర్గా 32